రేవంత్ పాలనలో అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. కార్మిక శాఖ భీమా కుంభకోణంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. దాదాపు 250 కోట్ల రూపాయల వరకు దారి మళ్లినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎఫ్డీల తనఖాతో రుణం తీసుకుని వాటిని ప్రైవేట్కు ధారాదత్తం చేసినట్లు చెప్తున్నారు. అయితే కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ కీలకంగా వ్యవహరించాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్గా బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్తున్నారు. కార్మిక శాఖలో బీమా కుంభకోణంపై నిర్మాణ రంగ కార్మికులు భగ్గుమంటున్నారు. లోపభూయిష్టంగా టెండర్ల ప్రక్రియను చేపట్టి పరపతి లేని ప్రైవేటు కంపెనీకి రాత్రికి రాత్రే 346 కోట్లు మళ్లించడంలో అసలు సూత్రధారి సీఎంఓ ప్రత్యేక అధికారి కాగా పాత్రధారి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ బీమా సొమ్మును స్వాహా చేయడానికి ఈ స్కామ్ సూత్రధారులు ఎంచుకున్న మార్గం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరొక ఖాతాల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు మళ్లించినట్టు తెలుస్తోంది. బోర్డులోని నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి 250 కోట్లు రుణం తీసుకుని నేరుగా పరపతి లేని కంపెనీలకు చెల్లించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. లోపభూయిష్ట టెండర్లతో కాంట్రాక్టును దక్కించుకున్న క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి నిధుల చెల్లింపుల్లోనూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి బోర్డు తాత్కాలిక చైర్మన్ దాన కిషోర్ నిబంధనలను ఉల్లంఘించారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆయన పర్యవేక్షణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 250 కోట్లు రుణం తీసుకున్నారట. ఈ డబ్బునే క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాల్లోకి మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు 250 కోట్లను రుణంగా తీసుకోవడానికి కార్మికులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టినట్టు తెలుస్తోంది. గత జూలై 19న 250 కోట్ల రుణం కోరుతూ కార్మిక శాఖ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి ప్రాంతీయ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రతిపాదన పంపిన 2 రోజుల్లోనే యూనియన్ బ్యాంక్ రుణం మంజూరు చేసింది. మంజూరైన రుణాన్ని నేరుగా అదే నెల 24న ప్రైవేట్ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎఫ్డీలను తనఖాగా పెట్టి రుణంగా తీసుకున్న 250 కోట్లను క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఖాతాలోకి, మరో 96.46 కోట్లను హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఖాతాలోకి కార్మిక శాఖ బదిలీ చేసింది. 2 కంపెనీలకు కలిపి మొత్తంగా 346.46 కోట్లను చెల్లించింది. ఈ ప్రక్రియ జరిగి 48 రోజులైంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజుల్లోగా పాలసీదారులకు గైడ్ లైన్స్ అందుబాటులోకి రావాలి. కానీ అలా జరగలేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడక ముందు కార్మికుని కుటుంబంలో పెళ్లి కానుక, ప్రసవ సహాయం కింద 5,000 చొప్పున ఇచ్చేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెళ్లి కానుక, ప్రసవ సహాయాన్ని 30,000 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుని అమలు చేశారు. దరఖాస్తు చేసుకున్న 14 రోజుల నుంచి 25 రోజుల లోపు లబ్ధిదారుల ఖాతాలోకి ఆ డబ్బు జమ అయ్యేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాలు అటకెక్కాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42,887 పెళ్లి కానుక, ప్రసవ సహాయం దరఖాస్తులు వచ్చాయి. వచ్చినవన్నీ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నట్టు తెలిసిందే. కొందరి క్లెయిమ్లను అప్రూవల్ చేసినట్లు చూపిస్తున్నా డబ్బులు మాత్రం జమ కాలేదని బాధితులు వాపోతున్నారు. కార్మికుల సొమ్మును ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మిక సంక్షేమ పథకాలకు మంగళం పాడిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 53,940 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 321.95 కోట్లు. ఈ పెండింగ్ దరఖాస్తులు ఇలా ఉండగా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ హడావుడిగా రుణం తీసుకుని మరీ ప్రైవేటు సంస్థలకు దాన్ని అప్పగించారు. ఆ నిధులతోనే పాత క్లెయిమ్లను క్లియర్ చేసి ఉంటే 53,000 కుటుంబాలకు లబ్ధి జరిగేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎఫ్డీ వడ్డీ సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని బోర్డు నిబంధనల్లో ఉన్న నేపథ్యంలో
ఇప్పుడు పథకాల మనుగడ ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం, 346 కోట్ల నిధులను ప్రైవేటుకు చెల్లింపులపై బడ్జెట్ ఆమోదం లేదని విశ్వసనీయంగా తెలిసిందే.